ప్రభుత్వాధినేతగా మోడీ రికార్డ్. సో యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఎ గవర్నమెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగిందనమాట. సో టిల్ టుడే March 22, 2026 వరకు ఆయన లాంగెస్ట్ సర్వింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా రికార్డ్ని బ్రేక్ చేశారు. 8,931 days ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారనమాట. సో ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరికొత్త రికార్డ్ని సృష్టించడం జరిగింది. సో ఈయన ఇనిషియల్గా గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా చేశారు 2001 నుంచి 2014 వరకు. ఆ తర్వాత 2014 May 26 రోజు ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో మొట్టమొదటిగా ఆయన తొలుత గుజరాత్కి ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8,931 రోజులుగా, అంటే మోర్ దాన్ 25 yearsగా ఆయన అధికారంలో ఉన్నారనమాట. ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం పవన్ కుమార్ చామ్లింగ్ గారి పేరిట ఉందన్నమాట. సో ఈయన ఎన్ని రోజులు సర్వీస్లో ఉన్నారు, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉన్నారు అంటే 8,930 days ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పవన్ కుమార్ చామ్లింగ్ గారు యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారు సిక్కిం ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా అని అంటే December 12, 1994 నుంచి May 26, 2019 వరకు ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారనమాట. ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్ గారు. సో ఈ రికార్డ్ని రీసెంట్గా March 22, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేయడం జరిగిందనమాట. సో ప్రధానమంత్రి హోదాలో, అది కూడా అంటే నాట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ బట్ ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆ రికార్డ్ని బ్రేక్ చేశారనమాట. గుజరాత్ ముఖ్యమంత్రి, సో మోడీ గారు ఫస్ట్ గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? October 7, 2001 నుంచి May 22, 2014 వరకు ఆయన గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా చేశారనమాట. అది కూడా 12 ఏళ్ల 227 రోజులు కంప్లీట్ చేసుకున్నారు, అంటే ఆల్మోస్ట్ 13 years అనుకోండి. సో ఆయన గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగిందనమాట. ఆ తర్వాత హీ హ్యాస్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వరుసగా 3 సార్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసి గుజరాత్ అభివృద్ధి నమూనా, గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చారు. సో ఆయన గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హీ హ్యాస్ క్రియేటెడ్ దిస్ గుజరాత్ మోడల్ అనమాట. ప్రధానమంత్రి, ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారు? 2014 May 26న మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో స్వాతంత్రానంతరం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోడీ నిలిచారు. సో బియాండ్ కాంగ్రెస్ ఎవరు కూడా ఇంత లాంగ్ టర్మ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండలేదన్నమాట. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్, కాంగ్రెసేతర నేతగా ఇంత లాంగ్ టైం ఒక హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉండడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉన్నారనమాట. అలాగే కేంద్రంలో 2 సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని 3వసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా ఈయన రికార్డు నెలకొల్పారు. సో 2 సార్లు పీఎంగా టర్మ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 3వసారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన కంటిన్యూ అవుతున్నారనమాట. సో కాంగ్రెసేతర నేత అంటున్నారు. మరి ఇంతకుముందు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండే పీఎంగా, అంటే మోర్ దాన్ 2 terms కంప్లీట్ చేసుకొని? అంటే ఒకటి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకొకటి వచ్చేసి ఇందిరాగాంధీ గారు అనమాట. సో వీళ్ళు 2 years కంప్లీట్ చేసుకొని 2 terms కంప్లీట్ చేసుకొని 3rd termలోకి ఎంటర్ అయ్యారు. సో అదర్ దాన్ కాంగ్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ పిఎం నరేంద్ర మోడీ గారు. వరుసగా 3 సార్లు జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రికార్డు కూడా ఆయన బ్రేక్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందిరాగాంధీ గారి రికార్డ్ ఏంటి? 2025 జూలైలోనే మోడీ గారు బ్రేక్ చేశారు. సో 2025 జూలైలో ఇందిరాగాంధీ గారి రికార్డును అధిగమించి అత్యధిక కాలం వరుసగా ప్రధానిగా పనిచేసిన 2వ నేతగా నిలిచారు. సో ఈవిడ ఎన్ని రోజులు చేసింది అని అంటే 4,077 days యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా పిఎం మోడీ గారు డిజిటల్ డొమైన్లో, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మోస్ట్ ఫాలోడ్ గ్లోబల్ లీడర్ లాగా ఉన్నారు. లైక్ ఆయన యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే 30 million ఫాలోవర్స్ ఉన్నారనమాట ప్రజెంట్. అండ్ బై ఫిబ్రవరి చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ 100 million వచ్చేసారనమాట. అంటే ప్రపంచంలోనే ఒక ప్రభుత్వాధినేతకి ఇంత హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం
ఇదే మొట్టమొదటిసారి. సో సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఇప్పుడు ఏదైతే రికార్డ్ 8,931 డేస్ రికార్డు పిఎం మోడీ గారు బ్రేక్ చేసి సో టాప్ ప్లేస్లో నిలిచారు. సో యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో టాప్ 5 మెంబర్స్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ 8,931 డేస్. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫార్మర్ సిక్కిం చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ చామ్లింగ్ గారు. ఎన్ని రోజులు? 8,930 డేస్. అండ్ థర్డ్ ప్లేస్లో ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. సో ఈయన ఎన్ని రోజులు ఉన్నారు అనంటే 5th మార్చ్ 2000 నుంచి 12th జూన్ 2024 వరకు ఆయన టర్మ్లో ఉన్నారనమాట. సో 4th ప్లేస్లో ఎవరున్నారు అనంటే వెస్ట్ బెంగాల్ లీడర్ జ్యోతి బసు గారు. సో 1977 నుంచి 2000 వరకు తను టర్మ్లో ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ 23 ఇయర్స్. అండ్ 5th ప్లేస్లో వచ్చేసి, అండ్ అది మాత్రమే కాకుండా లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ రికార్డు కూడా జ్యోతి బసు గారి పేరు మీద ఉందన్నమాట. అండ్ 5th ప్లేస్లో ఎవరున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గెగాంగ్ అపాంగ్. ఈయన 1980 నుంచి 99 వరకు ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత 2003 నుంచి 2007 వరకు టర్మ్లో ఉన్నారనమాట. సో టాప్ 5 పీపుల్ ఎవరు హైయెస్ట్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ అనంటే ఫస్ట్ వచ్చేసి పిఎం మోడీ గారు, సెకండ్ వచ్చేసి ఫార్మర్ సిక్కిం చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ చామ్లింగ్ గారు, అండ్ థర్డ్ ప్లేస్లో ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నవీన్ కుమార్ పట్నాయక్ గారు, అండ్ 4th ప్లేస్లో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఫార్మర్ జ్యోతి బసు గారు, అండ్ 5th ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గెగాంగ్ అపాంగ్ గారు ఉన్నారనమాట. సో వీళ్ళు 5 లాంగెస్ట్ సర్వింగ్ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ లాగా ఉన్నారు యాజ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.